హలో ఫ్రెండ్స్, గార్నియర్ వాడు రీసెంట్గా 30% స్ట్రాంగ్ వైటమిన్ సి సీరమ్ని ఇచ్చాడు. దీనిని బూస్టర్ సీరం అని కూడా వాడు రాశాడనమాట. దీని ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది. నేను మీడియం సైజ్ బాటిల్ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి ₹225. ఇట్లా ఉంటుందండి ఫ్రంట్. ఇది స్పాట్లెస్ బ్రైట్ స్కిన్ని మీకు 3 డేస్లోనే ఇవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. మీకు ఇక్కడ చూసుకుంటే కనుక దీంట్లో లెమన్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. అది కూడా యూజు అనేటువంటి క్వాలిటీకి చెందినటువంటి లెమన్ ఎక్స్ట్రాక్ట్స్ ఉండటం వల్ల మీకు 30% కన్నా ఎక్కువ వైటమిన్ సి అనేది కనపడుతుంది. వీడిక్కడికి కూడా దాని గురించి డీటెయిల్స్ ఇచ్చాడు. బెస్ట్ ఆఫ్ సైన్స్ అండ్ నేచర్ కాంబినేషన్, అంటే హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ సైంటిఫిక్ టెక్నాలజీతో పాటు నేచర్కి దగ్గరలో ఉండేటువంటి ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వైటమిన్ సిని 30% ఎక్కువ ఇచ్చాడు. మనకి జనరల్గా మన మార్కెట్లో చూసుకుంటే ప్రోడక్ట్స్ అన్నీ కూడా 5% 10% వైటమిన్ సి ఉంటుంది. బట్ 30% వైటమిన్ సి ప్రోడక్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అలాంటిది మనకి ఇంత ప్రైస్కే ఇచ్చాడు. సో ఇది రియల్లీ యూస్ఫుల్ అండి. నేను దీని గురించి రివ్యూస్ కూడా చదివాను. వెరీ వెరీ గుడ్. ఇది జపనీస్ యూజు లెమన్ అంటాం అనమాట. మన నిమ్మకాయలు ఉంటాయి కదా లెమన్స్, వాటికన్నా కూడా జపనీస్ యూజు లెమన్స్ వచ్చేసేసి చాలా బ్రైట్ ఎల్లోగా పెద్దగా ఉంటాయి. దాంట్లో హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ వైటమిన్ సి కూడా ఉంటుంది. ఇది మీకేంటంటే స్పాట్లెస్, అంటే ఎటువంటి మచ్చలు అయినా కూడా వాటిని ఫేడ్ చేయడానికి, స్కిన్ని బ్రైట్గా గ్లోయింగ్గా చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది 3 డేస్లోనే మీకు మినిమం రిజల్ట్ చూపిస్తుంది అని చెప్తున్నాడు. అండ్ ఈ సీరం కూడా ఇన్స్టెంట్గా అబ్జార్బ్ అయిపోతుంది. మీకు ఆయిలీనెస్ కానీ గ్రీజీనెస్ కానీ మొహం మీద ఏదో జిడ్డుగా బంకలాగా ఏదో ఉన్నట్లుగా హెవీగా ఫీలింగ్ లేకుండా ఇది ఇన్స్టెంట్గా స్కిన్లోకి పెనిట్రేట్ అయిపోయి అబ్జార్బ్ అవుతుంది. అంతేకాకుండా పింపుల్ మార్క్స్ కానీ యాక్నీ మార్క్స్ కానీ ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అటువంటి మొహం మీద మొటిమల మచ్చలు కానీ, మొటిమల పోయినాక వచ్చేటువంటి మచ్చలు కానీ, గుంటలు కానీ ఇలాంటి వాటిని కొంచెం క్లియర్ అప్ చేయడానికి, ఫేస్ని ఈవెన్గా చేయడానికి, బ్రైట్గా చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా రాశాడు. ఇది అసలు మీకు ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను మీకు దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను. ఇట్లా ఉందండి. కింద వచ్చి ప్రైజు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, బ్యాచ్ నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసేసి అది ఎవరి నుంచి వచ్చింది, ఎక్కడ మార్కెటింగ్ జరుగుతుంది, ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, వాటి గురించి ఇచ్చాడు. డైరెక్షన్స్ వెరీ సింపుల్ అండి. స్ప్రెడ్ ఈవెన్లీ అండ్ దెన్ వాటిని డాట్స్గా పెట్టి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయమన్నాడు. అండ్ ఎవ్రీడే వాడొచ్చు అన్నాడు. డే టైం కానీ నైట్ టైం కానీ ఎప్పుడైనా వాడొచ్చు అని చెప్పాడు. అండ్ ఇక్కడ ఇది సీరం అని చెప్పి కాన్సన్ట్రేటెడ్గా బ్రైటనింగ్ ఫార్ములాగా ఉంది. హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ సి, 30% వైటమిన్ సి వచ్చేసేసి దీంట్లో నుంచి వస్తుందని చెప్పాడు. ఇది డీప్ స్కార్స్, చాలా హెవీగా పింపుల్స్ వల్ల వచ్చేటువంటి స్కార్స్ కానీ, ఎండలో తిరగటం వల్ల మొహం మీద కానీ మెడ మీద కానీ వచ్చేటువంటి చాలా డీప్ స్కార్స్ కానీ, పిగ్మెంటేషన్ కూడా క్యూర్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నాడు. ఇక్కడ మీకు బాక్స్ మీద చూసుకుంటే కనుక స్పాట్లెస్ బ్రైట్ స్కిన్ ఇన్ 3 days అని ఇచ్చాడు. అలానే గార్నియర్ కమిట్స్ టు గ్రీన్ బ్యూటీ అన్నాడు. అంటే ఇది న్యాచురల్గా తయారు చేసిందని, న్యాచురల్లీ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ నుంచి తయారు చేసిందని చెప్పి వాడు చెప్తున్నాడు. సాలిడారిటీ ఉందన్నాడు సోర్సింగ్లో ఇంగ్రీడియంట్స్ని. అలానే ఈకో ఫ్రెండ్లీ డిజైన్ అండ్ ఫార్ములాస్ అని చెప్పాడు. ఈకో డిజైన్డ్ ప్యాకేజింగ్ అని చెప్పాడు. మోర్ రెన్యూబుల్ ఎనర్జీస్ అన్నాడు. అంటే ఇండైరెక్ట్లో వీడు చెప్పడం ఏంటంటే ది ఎంటైర్ ప్రోడక్ట్ అనేది రీసైక్లబుల్గా ఉందని చెప్తున్నాడు. అలానే ఇంగ్రీడియంట్స్ అన్నీ న్యాచురల్గా టైం టెస్టెడ్, ల్యాబ్ టెస్టెడ్ ఇంగ్రీడియంట్స్నే వాడారు అని కూడా వాడు చెప్తున్నాడు. సో రిజల్ట్స్ అనేవి వాడు ప్రూవెన్ రిజల్ట్స్ ఉంటాయి, కరెక్ట్గా ఉంటాయి అని చెప్పేసి వాడు కాన్ఫిడెంట్గా చెప్పడం జరుగుతుంది. ఇది అన్బాక్స్ చేద్దాం. ప్యాకేజింగ్ చాలా టైట్గా, హెవీగా, స్టర్డీగా చేశాడు. డబుల్ ప్యాకేజింగ్ ఇచ్చాడు. అంటే ఇంకా చూసుకుంటే ఇది ట్రిపుల్ ప్యాకేజింగ్ అనొచ్చు. బయట ఒక కవర్ ఉంది,
కవర్ ప్యాకేజింగ్ ఇచ్చాడు, దాని లోపల కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్ ఇచ్చాడు, దాని లోపల ఇంకొక ప్యాకేజింగ్ కూడా ఇచ్చాడు. ఎందుకు అంటే వైటమిన్ సి అనేది బ్రైట్ లైట్ అంటే ఎండలో పెడితే కనుక అది డీగ్రేడ్ అయిపోతుంది, దాంట్లో ఉండేటువంటి మంచి క్వాలిటీస్ అన్నీ కూడా కొంచెం డైల్యూట్ అయ్యి డిసింటిగ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి వీడు 3 లెవెల్స్ ఆఫ్ ప్యాకేజింగ్ ఇచ్చాడు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో కానీ డిస్ప్లే కానీ మనకు బయట పెడతా ఉంటారు కదా షోకేస్ లాగా, అలాంటి టైమ్స్లో లోపల ఉన్న ప్రోడక్ట్ పాడవకుండా ఉన్న క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ న్యాచురల్గా ఉండటానికి అంతే ఎఫెక్టివ్గా ఉండటానికి అని చెప్పి వీడు 3 లేయర్స్ ఆఫ్ ప్యాకేజింగ్ ఇచ్చాడు. ఇది ఫస్ట్ లేయర్, కార్డ్బోర్డ్ ఇస్ ది సెకండ్ లేయర్, అండ్ థర్డ్ లేయర్ వచ్చేదండి. దీని లోపల వచ్చేసేసి మనకి ఇది ఉంది. ఈవెన్ గ్లాస్ కూడా టింటెడ్ గ్లాస్ ఇచ్చాడు, సో దట్ సన్ రేస్ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇది స్పాయిల్ అవ్వకుండా ప్రోడక్ట్ టింటెడ్ గ్లాస్ ఇచ్చాడు. వీడు ఇది చెప్పడం ఏంటంటే ఇన్స్టెంట్గా గ్లో కూడా ఉంటుందని చెప్తున్నాడు. ఇది వైటమిన్ సి లెమన్స్తో చేసిందని చెప్పి చాలా లైట్ వెయిట్ ఫార్ములా, చాలా నాన్ ఆయిలీగా ఉంటుంది, అంతేకాకుండా స్కిన్లోకి ఇన్స్టెంట్గా పెనిట్రేట్ అవుతుందని కూడా చెప్పాడు. అండ్ ఇది వచ్చేసేసి స్పాట్లెస్గా ఉండటానికి, గ్లోయింగ్ స్కిన్ ఉండటానికి మనకి 3 డేస్లోనే మినిమం రిజల్ట్స్ గ్యారంటీడ్ అని కూడా చెప్తున్నాడు. కంటిన్యూస్ యూసేజ్ వల్ల ఇంకా బ్రైటనింగ్ రిజల్ట్స్ ఎక్కువ అవుతాయి. డార్క్ స్పాట్స్ కానీ, పింపుల్ స్పాట్స్ అండ్ మార్క్స్ కానీ, స్ట్రెచ్ మార్క్స్ కానీ ఇవన్నీ కూడా ఫేడ్ అవుతాయి అని చెప్పి రివ్యూస్లో చాలా చోట్ల చూశాను. క్లినికల్ ట్రయల్స్లో కూడా ఇది మంచి రిజల్ట్స్ ఇచ్చింది. అంటే ల్యాబ్ టెస్టెడ్ ట్రయల్స్ ఉంటాయి కదా, ఇన్విట్రో కల్చర్ కింద, ఇన్విట్రో ల్యాబ్ టెస్టింగ్ ట్రయల్స్ కింద చేసిన దాంట్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నారు. ఈ వైటమిన్ సి బూస్టర్ సీరమ్ని మనం డే టైం యూస్ చేసుకోవచ్చు, నైట్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఉండేటువంటి హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వైటమిన్ సి వల్ల ఏమవుతుందంటే డే టైం యూస్ చేసినా కూడా కొంతమందికి చర్మం కమిలిపోవటం, వైటమిన్ సి ఇమ్మీడియట్గా స్కిన్కి రియాక్ట్ అవ్వటం, స్కిన్ బర్నింగ్ సెన్సేషను, స్కిన్ ఎలర్జిక్ రియాక్షన్ వచ్చినట్లుగా, దద్దుర్లు వచ్చినట్లుగా, మాడిపోయినట్లుగా వచ్చేటువంటి ఫీలింగ్స్ కొన్ని వైటమిన్ సిస్లో వస్తాయి. అది ఏంటంటే డైరెక్ట్ సన్లోకి రాసుకొని వెళ్ళటం వల్ల అలాంటిది వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే అట్లాంటి కేసెస్ అనేవి చాలా మైల్డ్గా ఉంటాయి. బట్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ప్యాచ్ టెస్ట్ చేసుకొని వాడటంలో తప్పలేదు. మీకు కనుక ఇంకా డౌట్ఫుల్గా ఉంది అంటే ఒకరోజు ప్యాచ్ టెస్ట్ నెక్ మీద చేసుకోండి, లేదా ఫేస్ మీద ఒక చిన్న స్పాట్ మీద చేసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చితే కనుక వాడవచ్చు. ఈవెన్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కిన్, బాగా చెమట పట్టే స్కిన్ ఉన్న తత్వం ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇది మీకు ఇది చూసుకుంటే కనుక ఫేస్ని క్లీన్ చేసిన తర్వాత దీనిని వాడమన్నాడు. దీని తర్వాత మీకు నచ్చితే అంటే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు, బాగా హెవీలీ ఫ్లేకీ స్కిన్ ఉన్నవాళ్ళు దీని మీద మాయిశ్చరైజర్ కూడా రాసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన పౌడర్ కానీ క్రీమ్స్ కానీ రాసుకోవచ్చు. లేదు నాది నార్మల్గానే ఆయిలీ స్కిన్గా ఉంది, లేదా కాంబినేషన్ స్కిన్ ఉంది, వెదర్ హ్యూమిడ్ కండిషన్స్ వల్ల ఇంకా కొంచెం జిడ్డు ఎక్కువగా అనిపిస్తుంది అన్న వాళ్ళు మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం లేదు. మీరు నైట్ టైం నైట్ మాయిశ్చరైజర్స్ రాసుకోవచ్చు, లేదా నైట్ ఎసెన్సెస్ వాడేటప్పుడు అప్పుడు మాయిశ్చరైజర్ని మీ స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం నార్మల్గా మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ 2 టైమ్స్ రాస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి చెప్తున్నారు వీళ్ళు. కొంచెం చిన్న అమౌంట్ కొంచెం తీసుకున్నా కూడా ఇది సరిపోతుంది అన్నాడు. ఈ బ్రైటనింగ్ సీరమ్ వచ్చేసేసి మనం ఫేస్ మీద వాడచ్చు, నెక్ మీద వాడచ్చు, బాడీ ఎనీ పార్ట్స్ మీద కూడా వాడుకోవచ్చు. జెంటిల్గా ఉంటుంది అండ్ ఇమీడియట్ రిజల్ట్స్ ఇస్తుంది. దీని తర్వాత మీకు నచ్చితే బయటికి వెళ్తే కనుక మీకు ఎస్పీఎఫ్ అనేది కంపల్సరీ వాడాలి. ఎస్పీఎఫ్ మీకు మినిమం 40 అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక మీకు చాలా సేఫ్ అండి. కొన్ని మేకప్ ఐటమ్స్లో కానీ క్రీమ్స్లో కానీ SPF 15 అని, SPF 7 అని, SPF 30 అని వస్తుంది. అవి సార్ట్ ఆఫ్ ఓకే, మీకు ఒక 2 అవర్స్ 3 అవర్స్ పర్లేదు, బయటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తానంటే పర్లేదు. బట్ లాంగ్ స్టాండింగ్గా మీరు బయటకు వెళ్తున్నారంటే కనుక ఖచ్చితంగా మీరు SPF 40 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నది వాడుకోవాలి. నైట్ టైం కూడా దీనిని వాడచ్చు. ఇది 3 డేస్లోనే రిజల్ట్స్ ఇస్తుందని క్లినికల్ స్టడీస్లో ప్రూవ్ అయిందని కూడా గార్నియర్ వాడు చెప్తున్నాడు. అండ్ స్పాట్ రిడక్షన్ ప్రాపర్టీస్, బ్రైటనింగ్ ప్రాపర్టీస్ దీంట్లో ఎక్కువ శాతం ఉన్నాయి, విజిబుల్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు క్లినికల్ ట్రయల్స్లో చేశారని చెప్తున్నారు. అండ్ అన్ఈవెన్ డార్క్ స్పాట్స్నే కాకుండా నార్మల్ ఎనీ కైండ్ ఆఫ్ స్పాట్స్ని కూడా ఇది క్లీన్ చేస్తుంది. యాక్నీ మార్క్స్ని, పింపుల్ మార్క్స్ని కూడా క్లీన్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసేసి చాలా ఫాస్ట్ అబ్జార్బింగ్ ఫార్ములా అండి ఇది. మీకు ఇది ఇన్స్టెంట్గా అబ్జార్బ్ అయిపోతుంది స్కిన్లోకి అండ్ రిజల్ట్స్ కూడా ఫాస్ట్గా వస్తుంది. బట్ మేక్ ష్యూర్ మీరు కంపల్సరీ రోజుకి 2 సార్లు వాడాలి ఇది.
పొద్దున, నైట్. ఈవినింగ్స్ వాడటం అనేది అంత సజెస్టబుల్ కాదు. మార్నింగ్ మీరు ఆఫీస్కి కానీ, స్కూల్కి కానీ, కాలేజ్కి కానీ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇది వాడి ఆ తర్వాత మీకు నచ్చిన మాయిశ్చరైజర్స్ కానీ, క్రీమ్స్ కానీ వాడవచ్చు. అండ్ అలానే నైట్ టైం కూడా సీరం అనేది ఎప్పుడు ఫస్ట్ ఉండటం అనేది సేఫ్ అంటే, ఎందుకంటే ఇమీడియట్గా అబ్జార్బ్ అయిపోతుంది. దీని పొటెన్సీ కూడా బాగా పనిచేయడానికి, మీ స్కిన్ మీద బాగా రిజల్ట్స్ చూపించడానికి ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఇది వాడటమే మంచిది. ఇది లోరియల్ ఇండియా వాడు మ్యానుఫ్యాక్చర్ చేశారు. దీని కంట్రీ ఆఫ్ ఆరిజిన్ కనుక మీకు ఇక్కడ చూసుకుంటే కనుక ఇండోనేషియా అని ఉంది. సో అదండి దీని ఐటమ్ నెంబర్, బ్యాచ్ కోడ్, ప్రోడక్ట్ డైమెన్షన్స్ ఇవన్నీ కూడా మీకు దీంట్లో ఇచ్చాడు. ఈ లోరియల్ ఇండియా వాడు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నది వచ్చేసేసి ఫస్ట్ మనకి ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ అవుతుంది. అలానే మ్యానుఫ్యాక్చరింగ్కి యూనిట్ మన ఇండియాలోనే ఉంది. అండ్ వైటమిన్ సి దాంట్లో లైట్ సీరమ్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సీరం అండి. మీకు అది తెలుస్తుంది. సో మీకు ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుందని. చూసారు కదండి, నొక్కితే ఇంత వచ్చింది సీరం. మొత్తం గ్లాస్ బాటిల్లో ఉంది. ఇది వచ్చేసేసి కొంచెం రబ్బర్ నాజిల్ టైప్గా ఉంది, బట్ ఇది మాత్రం చాలా స్టర్డీగా ఉంది. ఇది కొంచెం ఫ్లెక్సిబుల్గా ప్రెస్ చేయడానికి ఈజీగా ఉన్నా కూడా ఇది స్టర్డీగా ఉంది. మీకు కింద ఇచ్చిన బాటిల్ కూడా స్టర్డీగా ఉంది. ఇదండి సీరం. నేను మీకు ఇది క్లోజప్లో తీసుకొచ్చి చూపిస్తాను. ఇంత ఉంది, ఇట్లా కనపడుతుంది మీకు. అండ్ సీరంని నేను లైట్గా కొంచెం తీసి నేను మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసి కూడా చూపిస్తాను. కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది మీకు. లైట్ వైటిష్ టింట్ తెలుస్తుంది. అంత వాటరీగా కూడా లేదు, కొంచెం వాటరీగా తెలుస్తుంది అనమాట. అండ్ దెన్ దీనిని నేను స్ప్రెడ్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. అబ్సల్యూట్ సీరం క్వాలిటీస్ ఎలా ఉన్నాయో ఇది కూడా అదే ఉంది. దీనిని ఇట్లా రాయంగానే అబ్జర్వ్ అయిపోతుందండి, మీకు తెలుస్తుందా. అండ్ ఇన్స్టంటేనియస్గా మీకు గ్లో కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. వెంటనే అబ్జర్వ్ అయిపోయింది చూడండి. అండ్ మీకు ఎటువంటి ఆయిలీనెస్ కానీ, కొంచెం గ్రీజీనెస్ కానీ ఏమీ లేదు. చిప్కి టైప్ అంటాం కదా, కొంచెం అతుక్కుంటున్నట్లుగా అట్లా ఏం లేదు. ఇది నీట్గా స్ప్రెడ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఇది ఎలా ఉంది, ఇది రాసింది ఎలా ఉంది మీకు తెలుస్తుంది. మీకు ఇక్కడ నర్వ్స్ అవన్నీ కూడా క్లియర్గా కనపడుతున్నాయి. మీకు ఈ స్కిన్ ఏరియా అంతా కూడా హైలైట్ అయ్యి చాలా నీట్గా, క్లీన్గా, బ్రైట్గా, ఇన్స్టెంట్గా బ్రైట్గా తెలుస్తుంది. బట్ ఇది మీరు చూడండి, ఇది మీకు చాలా డల్గా అలా ఉంది. మీకు పెద్దంత బ్రైట్నెస్ క్వాలిటీస్ ఏం తెలియటం లేదు, బట్ ఇక్కడ మాత్రం మీకు ఇది బాగా తెలుస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ ఇట్ అండి. మీకు నచ్చితే కనుక మీరు ఈ చిన్నది ట్రై చేయొచ్చు. 225 రూపీస్ది. మీకు ఆన్లైన్లో తీసుకుంటే ఇంకా ప్రైస్ ఏమైనా తగ్గే ఛాన్స్ ఉంది. అమెజాన్ అలాంటి వాటిల్లో కూడా మీకు ప్రైస్ తగ్గుతుంది. సో మీకు నచ్చితే కనుక తీసుకోండి, ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్స్ అయితే బాగున్నాయండి. మీకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది 100 ml కూడా వస్తుంది. అది 100 ml వచ్చి 449 రూపీస్ ఉంది, అంటే రూపాయి తక్కువ, 450 రూపాయలు. బట్ మీకు ఇది అమెజాన్ ఆఫర్లో చూసుకుంటే అది 100 ml వచ్చేసేసి మీకు 337 రూపీస్కి వస్తుంది. సో మీకు కావాలంటే కనుక అది కూడా తీసుకోవచ్చు. దీంట్లో వాడు ఆఫర్స్ కూడా పెట్టాడు. 500 రూపీస్ వరకు ఎక్కువ పర్చేస్ చేస్తే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అని చెప్పి, బ్యాంక్ ఆఫర్స్లో హెచ్ఎస్బిసి దానికి క్యాష్ కార్డ్ ట్రాన్సాక్షన్స్కి 5% ఇన్స్టంటేనియస్ డిస్కౌంట్స్ అని అలాంటి ఆఫర్స్ అన్నీ కూడా పెట్టాడు. మీరు కావాలంటే దానిని కూడా అవైలబుల్ చేసుకోవచ్చు. ఇదండి, స్టర్డీ ప్యాకేజింగ్గా ఉంది. అండ్ మీకు ఇది కూడా తిరుగుతుంది. అండ్ లాస్ట్లో మీకు ఇక్కడ చివరికి వచ్చేటప్పటికి మీకు ఇది ఫిక్స్ అయిందా లేదా అనేది మీకు లాస్ట్లో అట్లా ఒక క్లిక్ లాగా తెలుస్తుంది. మీకంటే అది సీల్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది, ఇంక ఇది లీక్ అవ్వదు అని. ఓపెన్ చేసేటప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుంది, ఈజీలీ ఓపెనబుల్. లాస్ట్లో క్లోజ్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఆగిపోతుంది కదా, దాన్ని ఇంకొంచెం తిప్పితే మీకు టక్మని అక్కడ అది లాక్ అయిపోయినట్లు, సీరం లీక్ కాకుండా ఫుల్లీ క్లోజ్ అయిపోయినట్టు మీకు తెలుస్తుంది. సో మీకు నచ్చితే కనుక ఇది యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ వైటమిన్ సీస్. ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయి. మీరు చూస్తే మీకు ఇప్పుడు చూడండి, అసలు ఏం రాసినట్టుగా కూడా లేదు, ఇమ్మీడియట్గా అబ్జర్వ్ అయిపోయింది. నా చేతి వేళ్ళే మీకు తెలుస్తున్నాయి చాలా డిఫరెన్స్. ఇది కూడా చూడండి, మీకు ఇక్కడే కనపడుతుంది. 2 చేతులు నావే, కానీ ఇక్కడ మీకు ఆ డల్నెస్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. బట్ ఇది బ్రైట్గా తెలుస్తుంది. మీకు పక్కన పెడితే మీకు ఈజీగా తెలుస్తుంది. సో
సారీ ఫ్రెండ్స్, ఎక్స్క్యూజ్ మీ అగైన్, ఐఎమ్ సారీ. ముకుందా, మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ఓన్ మనీతో కొన్న ప్రోడక్ట్, ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు. మీకు ఇంకా ఇలాంటి సీరమ్స్ కానీ ఇంకేమైనా నచ్చి చేయమంటే కనుక నేను తప్పకుండా చేస్తాను. నేను మొన్నటి వరకు ఇట్లాంటిది ఇంకొక వైటమిన్ సి సీరం వాడాను. మీకు దీనికి రిజల్ట్స్ ఏంటి, రివ్యూ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ రివ్యూస్ అన్నీ చూసినా కూడా, ఓవరాల్ ర్యాంకింగ్ చూసుకున్నా కూడా ఇది కొంచెం హాట్ అండ్ హ్యాపెనింగ్గా ఉంది. ప్రూఫ్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. సో అందుకనే దీన్ని తీసుకొచ్చాను. లెట్ మీ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ దీని గురించి కూడా మళ్ళీ కొద్ది రోజుల్లో కొత్త రివ్యూ కూడా చెప్తాను మీకు. థ్యాంక్ యూ అండి.